మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులకలు పెడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ఈ కాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి కాలము వాక్య భాగంలోకి వెళ్ళబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అపోస్తుడైన పౌలు రోమాలో ఉన్న ప్రజలు, రోమాలో ఉన్న భక్తుల గురించి, క్రైస్తవుల గురించి పత్రిక రాసి ఉన్నాడు. రోమా పట్టణంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి అపోస్తుడైన పౌలు రోమా పట్టణంకి వెళ్ళలేదు, కానీ రోమా పట్టణం వెళ్ళక ముందే అపోస్తుడైన పౌలు ఈ పత్రిక ద్వారా అక్కడ ఉన్న విశ్వాసులను బలపరిచే విధంగా ఈ పత్రిక రాసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే ఈ పత్రికని AD 57లో అపోస్తుడైన పౌలు ఈ పత్రికను రాసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అపోస్తుడైన పౌలు రోమా పట్టణంలో ఉన్న విశ్వాసుల గురించి, క్రైస్తవుల గురించి ఒక పత్రిక రాసి మరొక సహోదరి ద్వారా ఈ పత్రికను రోమా పట్టణానికి పంపించినట్టుగా చూస్తూ ఉన్నాము. AD 57లో ఒక రోమా ప్రజల గురించి ఉద్దేశించి ఈ యొక్క రోమా పత్రిక రాసినట్టుగా చూస్తూ ఉన్నాము. మొదటి వచనం చూసినట్టయితే, యేసుక్రీస్తు దాసుడైన అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని మనందరినీ కూడా ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుడైన పౌలు కూడా ఈ రోమాలో ఉన్న ప్రజల గురించి రోమా పత్రిక ద్వారా మొదటి వచనంలో తాను పరిచయం చేసుకున్న విధానం చూసినట్టయితే యేసుక్రీస్తు దాసుడను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటలో ఎంతో తగ్గింపు ఉన్నది. అపోస్తుడైన పౌలు తాను తగ్గించుకొని దేవుడు అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో దేవుడు అపోస్తుడైన పౌలుగా ఏర్పాటు చేసుకున్న, అంత ముందుకు చూసినట్టయితే అతడు సౌలుగా జీవిస్తున్న కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, తన కొరకు ఒక సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే ఈ రీతిగా రాయబడింది. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేలు ఎదుట నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనము అని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అపోస్తుడైన పౌలుగా మారకముందు సౌలుగా జీవిస్తున్న కాలంలో అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో దేవుని యొక్క దర్శనాన్ని చూసిన తర్వాత కంటి చూపు ఆ సమయంలో ఎప్పుడైతే ఆ దర్శనాన్ని అపోస్తుడుగా కాకముందు సౌలుగా ఉన్నప్పుడు ఆ దర్శనం చూసిన తర్వాత సౌలు అంధత్వం పోయినప్పుడు అననీయ అనే భక్తుని దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకొని సౌలు దగ్గరికి పంపుతున్నప్పుడు అప్పుడు అననీయ ప్రశ్నిస్తాడనమాట, ప్రభు అనేక మందిని హింసించి అనేక మందిని చంపివేశాడు కదా అని చెప్పినప్పుడు దేవుడు అననీయతో చెప్తున్న మాట ఏంటంటే చూసినట్టయితే 15వ వచనంలో, అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేలీయుల ఎదుట నా నామం కొరకు భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు అపోస్తుడైన పౌలు జీవితం చూసినట్టయితే సౌలుగా జీవిస్తున్న కాలంలో ఎంతోమందిని హింసించి ఎంతోమందిని బాధ పెట్టి ఉన్నాడు, ఎంతోమందిని చెరసాలలో వేయించాడు, ఎంతోమందిని మరణానికి అప్పచెప్పాడు. ఆ సమయంలో అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో దేవుని యొక్క పిలుపుని తీసుకొని ఎప్పుడైతే అపోస్తుడైన పౌలుగా మార్చబడిన తర్వాత దేవుని కొరకు జీవించాడు, ఒక సాధనంగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే తిరిగి మనం రోమా పత్రికకు వచ్చినట్టయితే మొదటి అధ్యాయం మొదటి వచనంలో, యేసుక్రీస్తు దాసుడైన అపోస్తులుగా ఉండుటకు నేను పిలువబడను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం అందరం కూడా దారి తప్పిపోయిన వారమే. వాక్యం అంటదే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించే మహిమని పొందలేకపోతున్నారని. మనం అందరం కూడా ఒకానొకప్పుడు పాపులమే.
దేవుని వాక్యము ద్వారా మనం కట్టబడి, వాక్యము ద్వారా మన జీవితాలు మార్చబడి ఉన్నాయి. యేసు ప్రభు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు సౌలుగా ఉన్న సౌలుని ఏర్పాటు చేసుకున్న దేవుడి హృదయకాలము నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకొని వాక్యము ద్వారా మనందరితో మాట్లాడబోతా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మనమందరం కూడా దేవుని బిడ్డలమవుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. మనం చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే, తనను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలవుటకు ఆయన దేవునికి అధికారం అనుగ్రహించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనందరి నిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చేటది సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం సెలవిస్తున్న ప్రకారము తనను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలటకు ఆయనకు అధికారము అనుగ్రహించెను. దేవునికి అధికారం ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు అధికారం ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రజలందరూ కూడా మనం చూస్తూ ఉంటాము. ఎక్కడెక్కడో ప్రయాణాలు ఎక్కడెక్కడో వెళ్తూ ఉన్నారు. మనిషి యొక్క ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఎక్కడ మోక్షము దొరుకుతుంది, ఎక్కడ పరలోక రాజ్యం దొరుకుతుంది అని చాలామంది యాత్రలు చేస్తారు. చాలామంది తీర్థ యాత్రలకు వెళ్తూ ఉంటారు. కొంతమంది నదులలో మునుగుతూ ఉంటారు. మునిగిపోతే మా పాపాలు క్షమించబడతాయని వారు ఆ రీతిగా వెళుతూ ఉంటారు. ఎంతోమంది ప్రజలు ఈరోజు వెతుకుతున్నారు. శాంతి, సమాధానము, నెమ్మది లేదు వారి జీవితంలో. ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలో చూసినా బాధ, దుఃఖముతో ఉన్నారు. అలా ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడో వెళుతున్నారు. నిజమైన దేవుని మర్చిపోయి, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే తప్ప పాపములు పోవు అని తెలిసినా కానీ ప్రజలందరూ కూడా మరి ఎక్కడెక్కడో వెతుకుతూ, ఇక్కడికి వెళ్తే పాపాలు పోతాయి, అక్కడ మునిగితే పాపాలు పోతాయని ప్రజలందరూ ఎంతోమంది మరి కొంతమంది తెలియక వెళ్తూ ఉన్నారు. పాపము క్షమించబడాలి అంటే యేసు రక్తము తప్ప వేరే మార్గం లేదు. అందుకే అంటే ఇక్కడ నేనే మార్గం, నేనే జీవం, నేనే దారమై ఉన్నానని యేసు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడు అని యేసయ్య పలుకుతున్న మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు పాపములు క్షమించబడాలి అంటే యేసయ్య రక్తంలోనే పాపాలు క్షమించబడతాయి. మనం అందరం కూడా పరలోక రాజ్యం చేరడము దేవుని చిత్తము ఉన్నది. ఏ ఒక్కరూ నశించడము దేవుని చిత్తము కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న ప్రజల గురించి మరి పత్రిక ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పత్రిక ద్వారా మనందరితో కూడా ఉదయకాలం వాక్యం ద్వారా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు గమనించినట్టయితే, దేవుని సువార్త నిత్యము ప్రత్యేకించబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులకు ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయిచున్నదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నా దేవుని వాక్యం అక్కడ ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ మాట ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దేవుని సువార్త నిత్యము ప్రత్యేకించబడిన వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులవుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయిచున్నదే. దేవుని ప్రజలు మరి రోమా పట్టణంలో ఉన్న దేవుని ప్రజలు పరిశుద్ధులుగా పిలువబడిన వారందరికీ శుభమని చెప్తూ ఈ పత్రికని ప్రారంభిస్తూ ఉన్నాడు. రోములు రాసిన పత్రిక 1వ అధ్యాయం ద్వారా అక్కడున్న విశ్వాసులందరికీ శుభమని చెప్పి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నా కానీ దేవుని వాక్యం అక్కడికి వెళ్తుంది. వాక్యము ద్వారా దేవుడు తిరిగి వారితో మాట్లాడి వారిని బలపరుస్తాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఈ రోమా పత్రిక రాయడానికి ముఖ్య ఉద్దేశము అక్కడున్న దేవుని ప్రజల గురించి, మరక్కడున్న విశ్వాసుల గురించి పత్రిక రాస్తూ ఉన్నాడు. కింద ఉన్న మాటలను గమనించినైతే, మన తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఉన్నా దేవుని యొక్క కృపా సమాధానాలు మనకు తోడై ఉంటాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడైతే క్రైస్తవులుగా దేవుని ప్రజలుగా పిలువబడతారో అక్కడ ఉన్న ప్రజల గురించి అనేక మంది ప్రార్థన చేస్తారు. హృదయ కలిపి పాటలు ఇచ్చిన ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు దేవుని బిడ్డవైతే నీ కొరకు అనేకులు ప్రార్థన చేసే ప్రార్థన పరువులు ఎంతోమంది ఉన్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ, దేవుని యొక్క సమాధానము
మనందరికీ కలుగును గాక. దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మనందరికీ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు యొక్క వచనాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఈ మాట చెప్తాం. మన తండ్రి అయిన దేవుని నుండి, మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు విషయమై ఈ సువార్త పరిశుద్ధ లేఖనము తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేసి యేసు క్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానంగా మృతుల నుంచి పునరుద్ధానుడైన పరిశుద్ధుడైన ఆత్మను బట్టి దేవుని కుమారుడును ప్రభావంతో నిరూపించబడేను. హల్లెలూయా. దేవుని కుమారుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకే అంటారు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదురిత్యమో శివుడాడంటే మనందరి పాపముల నిత్యమో మనందరినీ రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఈ లోకంను ఎంతో ప్రేమించాడు. ప్రియ కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడడానికి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనందరి నిత్యము దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే వాక్యం అంటుంది, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూసినట్టయితే, సిన్ఫుల్నెస్ ఆఫ్ మ్యాన్ కైండ్, మరి పాపంలో నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి, పాప బంధకంలో నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనందరి నిత్యము కల్వరి సిల్వలో యేసయ్య రక్తము ద్వారా ప్రతి పాపము కూడా కొట్టివేయబడింది. మాటను అపోస్తలుడైన పౌలు ఈ రోమా పత్రిక ద్వారా అక్కడున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట చూసినట్టయితే, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు విషయమై ఈ సువార్త పరిశుద్ధ లేఖనంలోనందు తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానము చేశాను. అనేక మంది ప్రవక్తలు ముందుగానే యేసు ప్రభు జననం గురించి తెలియజేశారు. యేసు ప్రభు ఎక్కడ జన్మిస్తాడో తెలియజేసి, యేసు ప్రభు ఎలా జన్మిస్తాడో ఇవన్నీ కూడా ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయి. యేసయ్య మనందరి నిత్యము ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడతా ఉంది. యేసుక్రీస్తు విషయమై సువార్త పరిశుద్ధ లేఖనం నందు తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేసి యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానంకు మృతుల నుంచి పునరుద్ధానమునకు పరిశుద్ధుడైన ఆత్మను బట్టి దేవుని కుమారుడును ప్రభావంతో మీరు పంపబడిన ఆయన నామం నిమిత్తము సమస్త జనుల విశ్వాసము విధేయులకు ఆయన ద్వారా మేము కూడా కృపను అపోస్తులుగా పొందితిమి. మీరు వారిలో ఉన్నవారు క్రీస్తు యేసు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. హల్లెలూయా. మనమందరం కూడా దేవుని ప్రజలమైటకు పిలువబడి ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూసినట్టయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ వచనము, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగును గాక. హల్లెలూయా. కృపా సమాధానంలో మీకు కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తన కృపలో మనం అందరం కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాము. అందుకే వాక్యం ఏమంటుందంటే, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగును గాక. మనందరికీ కూడా దేవుని యొక్క కృపా సమాధానంలో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలిగి ఉండును గాక. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే, యేసు క్రీస్తు అనే మాట ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరి నిత్యము చనిపోయి తిరిగి 3 రోజులు లేచి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే దేవుడు తన కుమారుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు విషయమై ఈ సువార్త పరిశుద్ధ లేఖనంలోనూ తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేసి యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానమా అని దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అబ్రహాము దావీదు సంతానం నుంచి ఒక మానవునిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. మనమందరం ఏ రీతి అయితే జీవిస్తున్నామో మన తీరిగానే
యేసు ప్రభు జీవించాడనే మాట జ్ఞాపకం చేస్తాం. శరీరం బట్టి దావీదు సంతానంకు మృతుల నుండి పునరుద్ధానమందు పరిశుద్ధుడైన ఆత్మను బట్టి దేవుడి కుమారుని ప్రభావంతో నిరూపించబడేను. హల్లెలూయా. మనందరి పాపముల నిమిత్తమై యేసు ప్రభు కల్వరి శిలువలో చనిపోయి మనందరి నిత్యము శరీరం అంతా కూడా రక్తము ముద్దగా మారిపోయింది. మనందరి నిత్యము శరీరం అంతా కూడా రక్తము మాంసము ముద్దగా మార్చబడి ఉన్నది. మనందరి పాపముల నిత్యమై ఆ కల్వరి శిలువలో ఆ వెలంతా కూడా యేసయ్య చెల్లించేశాడు. లేఖనముల ప్రకారము చనిపోయి తిరిగి 3 రోజులేసి పునరుద్ధానుడైన దేవాది దేవుడు ఈ సమయంలో ఈ గడియలో కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మనందరినీ కూడా పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మనం చూసినట్టయితే కింది వచనంలో చూసినట్టయితే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మనమందరం కూడా దేవుని చేత పిలువబడి ఉన్నాము. జగత్తు పునాది వేయకమునిపే ప్రేమతో మనలందరినీ కూడా యేసయ్య ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ జగతి పునాది వేయకమునిపే ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ ఆయన ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడు. ఇరుదే కాలంలో ఎవరివైనా కానీ, నువ్వు ఏ స్థలంలో ఉన్నా కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల మనందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. మనం అందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము. మనందరినీ కూడా పేరు పెట్టి పిలుస్తారు. అందుకే అంటుంది కదా రోమా 3:23లో ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారనే మాట అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని యొక్క ప్రేమ మనందరినీ కూడా తిరిగి యేసయ్య దగ్గరికి చేర్చి ఉన్నది. ఈరోజు కలబి మాటలు ఇంటిన ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నీవు కూడా పిలువబడి ఉన్నావు. అపోస్తలుడైన పౌలు కూడా దేవుడు తను ఏర్పాటు చేసుకున్న పిలుపును బట్టి అపోస్తులుగా ఏర్పరచబడి ఉన్నారనే మాట కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. విశ్వాసంకు విధేయులైటకు ఆయన ద్వారా మేము కూడా కృపను అపోస్తులుగా పొందితిమి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇరుదే కాలము ఒకవేళ నువ్వు దేవుని సన్నిధి నుంచి ఇంకా దూరంగా ఉన్నావేమో, నిన్ను కూడా ఇరుదే కాలము దేవుడు ఏర్పాటు చేసుకొని పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మానవులుగా ఉంటున్న మనం అందరం కూడా పాపంలో ఉంటుండగా మనందరి నిత్యమై యేసయ్య లోకానికి వచ్చాడు. 2024 సంవత్సరముల క్రితము నీ కొరకు నా కొరకు యేసయ్య లోకానికి వచ్చి మన పాపముల నిత్యమై మన కొరకు ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక మానవుడుగా మనం ఎలా జీవిస్తున్నామో మనము జీవిస్తున్న విధానాన్ని ఆ రోజే యేసయ్య మన కొరకు జీవించి విధానాన్ని చూపించాడు. 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి మనందరి నిత్యము కల్వరి సిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరూ నశించడము దేవుని చిత్తము కాదు. అందుకే వాక్యం అంటుంది కదా, దేవుడి లోకం ఎంతో ప్రేమించెను అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడి లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన దాన తన అద్భుత కుమారునిగా పుట్టిన వాడిని విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. ఏ ఒక్కరూ నశించడము దేవుని చిత్తము కాదు. మనమందరం కూడా రక్షణ పొందుకోవడానికి దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించిన వరం ఏంటంటే మన పాపముల నిత్యము యేసయ్య చనిపోయినాడు. మన పాపములన్నీ కూడా ఒకేసారి ఆ వెలంతా యేసయ్య చెల్లించేశాడు. ఈరోజు నువ్వు విడిపించబడి ఉన్నావు, నువ్వు స్వతంత్రుడుగా ఉన్నావు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 1 వచనం నుంచి 7వ వచనం వరకు ధ్యానించుకున్నాము. దేవుడు అపోస్తలుడైన పౌలుని ఏర్పాటు చేసుకున్న తర్వాత అపోస్తలుడైన పౌలు మరి రోమా పట్టణాన్ని దర్శించక ముందే మరి అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక ద్వారా అక్కడున్న విశ్వాసులతో గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడున్న మరి దేవుని బిడ్డల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా దేవుని వాక్యము అక్కడ వారి కొరకు ఈ పత్రిక రాసి పంపి
ఈ పత్రిక ద్వారా దేవుడు వారితో మాట్లాడినట్టుగానే మనందరితో కూడా మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కలబిటి వాక్యము దేవుడు మీ హృదయాలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ప్రజలందరూ కూడా మరి ఎక్కడెక్కడో వెళుతూ ఉన్నారు. ఎక్కడెక్కడో మరి నెమ్మది కొరకు, సమాధానం కొరకు, కుటుంబంలో శాంతి సమాధానాల గురించి వెతుకుతూ మరి అనేక మంది ప్రజలు దూర దూర ప్రాంతాలకు వెళ్తూ మరి అక్కడ ఆ నదిలో మునిగితే పాపాలు పోతాయి, ఈ నదిలో మునిగితే పాపాలు పోతాయని ఎంతోమంది ప్రజలు మరి వారు తెలిసి తెలియక వెళుతూ ఉన్నారు. కానీ మనకంటూ ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటంటే యేసు రక్తంలో నువ్వు కడగబడితే, యేసు రక్తంలో నీ పాపాలు ఒప్పుకుంటే, యేసు రక్తంలో నువ్వు కడగబడినప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. ఒకవేళ నువ్వు మరణించినా కానీ నిత్య పరలోక రాజ్యానికి వెళ్తావు. ఎప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తామంటే మన పాపములు మనం జీవించినప్పుడే, మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు. మన పాపములన్నీ కూడా యేసే కలవరి శిలువలో ఆయన రక్తము ద్వారా ప్రతి పాపం కొట్టువేయబడింది. ఈరోజు కూడా ఉదయకాలం కూడా ఈ సమయంలో కూడా యేసయ్య నా పాపాలను క్షమించు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఉదయకాలం యేసయ్య నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. నీ పాపాలు ఒకసారి నువ్వు ఒప్పుకొని క్షమించబడిన తర్వాత, నీ పాపాలు క్షమించబడిన తర్వాత తిరిగి పాపం జోలికి పోకుండా నీ చివరి వరకు దేవుని కొరకు జీవించినట్టయితే నిత్య పరలోక రాజ్యానికి వెళ్తావు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. అలాగే ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడో వెళుతున్న ప్రజలందరూ కూడా తిరిగి దేవుని వైపు తిరుగును గాక. వాక్యాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకొని అనేకులకు రక్షణ స్వార్థ ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. రోమియోలోకి రాసిన పత్రిక ద్వారా అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక ద్వారా మరి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మాకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి, కృపను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్య బిడ్డలు కూడా నైనా వాక్యానుసరంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానంలో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడై నీడయుడును గాక. ఆమేన్.